Hi, hello, welcome to Physics Gupta channel and as well as Gupta Institute of Science. In particular, here conceptual based teaching and learning, creating curiosity towards subject and even build a concrete strength in QA and QA. QA means quantitative and as well as qualitative analysis of subject. Yes, in particular, today I am going to discuss regarding LDR. LDR means light dependent resistor. Let us look at the definition regarding LDR. It is nothing but actually photoresistor or even photoconductor, what we call simply a photocell also. Because whose resistance increases or even decreases by means of taking the amount of light intensity into consideration. Clear? Let us look at the construction regarding LDR. Actually, LDR works by means of taking a more semiconductor materials with heavy resistance or even high resistance. So actually the reason here is a very few electrons that are very free and able to move because they are held in a crystal lattice actually and they are unable to move. Whenever light, the amount of light which incidents on the semiconducting material, it absorbs, that means it receives some of the light photons and even energy is transferred to the electrons, then which allow them to break free from the crystal lattice and even to conduct electricity. That means which alters or even which decreases the resistance of the LDR. మీన్స్ ఎప్పుడైతే సెమీకండక్టింగ్ మెటీరియల్ మీద లైట్ ఇన్సిడెంట్ అయిందో అది లైట్ ఫోటాన్స్ని అబ్జార్బ్ చేసుకుని ఎనర్జీ అనేది ఎలక్ట్రాన్స్కి ట్రాన్స్ఫర్ చేయడం వలన అది కండక్ట్ మీన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయడానికి అండ్ అదేవిధంగా ఎల్డిఆర్ యొక్క రెసిస్టెన్స్ని తగ్గించడానికి కూడా ఇక్కడ మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద యాక్చువల్లీ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ రిగార్డింగ్ ఎల్డిఆర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఎస్. Now let us look at the working regarding LDR, that means light dependent resistor. It actually works on the principle of photoconductivity. Photoconductivity is actually an optical phenomena. ఇందులో ఏం జరుగుతుందంటే లైట్ ఒక మెటీరియల్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుందో దాన్ని బట్టి ఆ పర్టికులర్ మెటీరియల్ యొక్క కండక్టివిటీ అయితే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ సో కాల్డ్ ఆప్టికల్ ఫినామినా. సో ఎప్పుడైతే ఒక లైట్ ఇన్సిడెంట్ అయిందో ఒక పర్టికులర్ సెమీకండక్టర్ మెటీరియల్ మీద అందులో ఉన్నటువంటి వ్యాలెన్సీ బ్యాండ్లో ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి కండక్షన్ బ్యాండ్కి అయితే ఎగ్జైట్ అవి, దట్ మీన్స్ జంప్ చేస్తాయి అన్నమాట. సో వెన్ ఎవర్ దీస్ ఫోటాన్స్ ఇన్సిడెంట్ అంటే అలా ఇన్సిడెంట్ అవుతున్నటువంటి ఆ లైట్ యొక్క ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఎలా ఉండాలి, ఆ సెమీకండక్టర్ మెటీరియల్లో ఉన్నటువంటి బ్యాండ్ గ్యాప్ ఏదైతే ఉందో దానికన్నా గ్రేటర్ ఉన్నప్పుడు, మీన్స్ మోర్ ఎనర్జీ ఉన్నప్పుడు మాత్రమే ఇలాగా ఎలక్ట్రాన్స్ అనేవి వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి అయితే జంప్ చేయగలవు. ఎప్పుడైతే ఈ పర్టికులర్ బ్యాండ్ గ్యాప్ కన్నా ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుందో అప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే మనకి ఎగ్జైట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వెన్ ఎవర్ ఇట్ డస్, ఇలా ఎప్పుడైతే జరిగిందో ఛార్జ్ క్యారియర్ నెంబర్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. వెన్ ఎవర్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్ నెంబర్ ఆటోమేటికల్లీ కండక్టివిటీ విల్ బీ ఇంక్రీజ్డ్. సో ఎప్పుడైతే ఇలా కండక్టివిటీ ఇంక్రీజ్ అయిందో ఆటోమేటికల్లీ ద రెసిస్టెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ డివైస్ హ్యాస్ బీన్ డిక్రీజ్డ్. సో దట్స్ వై ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ కామన్ అండ్ మోస్ట్ కామన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎల్డిఆర్. ఐ థింక్ యూ గాట్ ఇట్ క్లియర్లీ. ఎస్. లెట్ us look at the types of light dependent resistors. యాక్చువల్లీ ఇక్కడ మన క్లాసిఫికేషన్ చూస్తే కనుక 2 types of LDRs అనేవి మనకి అవైలబుల్, దట్ మీన్స్ లైట్ డిపెండెంట్ రెసిస్టర్స్. సో ఇవి 2 టైప్స్ ఏంటంటే ఇంట్రెన్సిక్ ఫోటో రెసిస్టర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ట్రెన్సిక్ ఫోటో రెసిస్టర్స్. మెయిన్లీ మనకు తెలుసు సెమీకండక్టర్ మెటీరియల్స్ అంటేనే 2 టైప్స్ అవైలబుల్ అనమాట. ఒకటి ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్, సెకండ్ వన్ ఈజ్ అబౌట్ ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్. సో బేస్డ్ ఆన్ దట్ పర్టికులర్ సెమీకండక్టర్ ఇవి డెవలప్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా 2 టైప్స్ ఆఫ్ ఫోటో రెసిస్టర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో వన్ ఈజ్ ఇంట్రెన్సిక్. లెట్ us లుక్ ఎట్ దట్. సో యాక్చువల్లీ ఇవేంటంటే ప్యూర్ సెమీకండక్టర్ డివైజెస్ లైక్ సిలికాన్ అండ్ జెర్మేనియంతో తయారవుతాయి. Whenever light falls on the LDR, then the electrons get excited from the valency band to the conduction band and even number of charge carriers increases. So that is a kind of intrinsic photoresistor. Now let us look at extrinsic. Extrinsic means actually ఇందులో ఇంప్యూరిటీస్ని మనం యాడ్ చేస్తాం. ద యాడింగ్ ప్రాసెస్ ఆఫ్ ఇంప్యూరిటీస్ టు ద ప్యూర్ సెమీకండక్టర్ వాట్ వీ కాల్ డోపింగ్. సో ఇక్కడ డోప్డ్ మీన్స్ ఆఫ్ డోపింగ్ జరిగి ఉంటాయి కాబట్టి విత్ ఇంప్యూరిటీస్, ఆ ఇంప్యూరిటీస్ ఏం చేస్తాయంటే న్యూ ఎనర్జీ బ్యాండ్స్ని క్రియేట్ చేస్తాయి వ్యాలెన్సీ బ్యాండ్ కన్నా కొంచెం పై లెవెల్లో. సో ఈ బ్యాండ్స్ ఏమవుతాయంటే ఎలక్ట్రాన్స్తో ఫిల్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్తో ఈ బ్యాండ్స్ ఫిల్ అయినాయో ఖచ్చితంగా బ్యాండ్ గ్యాప్ అనేది తగ్గిపోతుంది.
సో ఈ విధంగా మనం టైప్స్ ఆఫ్ ఎల్డిఆర్స్ని అయితే చెప్పేసుకోవచ్చు. లెట్ us look at the graphical representation in between resistance and as well as illumination. We'll just look at lux means this is about luminance unit on x-axis and as well as resistance unit kilo ohm on y-axis. It is very simple to analyze actually, just look at that. ఎప్పుడైతే మనకి ఇంటెన్సిటీ పెరుగుతుందో రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది, అప్పుడు కండక్టివిటీ విల్ బి మోర్. సో అదే మనకి ఇక్కడ గ్రాఫ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చాలా క్లియర్గా. Here let us look at the uses regarding light dependent resistors. Actually it has so many uses. So it is used in mainly photographic light meters and as well as street lights and various alarms and even light burglar alarms and real alarms and as well as smoke alarms లో కూడా మనం ఇక్కడ దీని యూజెస్ అయితే ఉంటాయన్నమాట. సో చాలా యూస్ఫుల్ థింగ్ అని చెప్పుకోవాలి ఎల్డిఆర్ అనేది. సో ఇట్ ఈజ్ సెన్సార్ డివైస్లో కూడా మనం ఇది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్. వేరియస్ అప్లికేషన్స్ చూస్తే కనుక ఇక్కడ అనలాగ్ అప్లికేషన్స్ యాజ్ వెల్ యాజ్ డిజిటల్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి. లెట్ us లుక్ ఎట్ వన్ బై వన్. అనలాగ్ అప్లికేషన్స్ చూస్తే కెమెరా ఎక్స్పోజర్ కంట్రోల్లో అండ్ యాజ్ వెల్ యాజ్ ఆటో స్లైడ్ ఫోకస్ డ్యూయల్ సెల్లో, ఫోటోకాపీ మెషిన్స్లో, ఈవెన్ కెలోరీమెట్రిక్ టెస్ట్ ఎక్విప్మెంట్స్లో కూడా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అప్లికేషన్స్ రిగార్డింగ్ అనలాగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈవెన్ డెన్సిటోమీటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్ స్కేల్స్, ఈవెన్ ఆటోమేటిక్ గెయిన్ కంట్రోల్ మెషిన్స్లో వాడతారు అండ్ ఆటోమేటెడ్ రియర్ వ్యూ మిర్రర్స్లో వాడతారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అనలాగ్ అప్లికేషన్స్ వాట్ ఐ సెడ్ నౌ. Let us look at digital applications one by one. This is about automatic headlight dimmer and even light night means of control and even oil burner flame out lo kuda vadtaru, street light control lo kuda vadtaru. So absence or even presence beam breaker lo vadtaru and as well as the position sensor lo kuda vadtaru. So let us look at electrical characteristics. ఇక్కడ నేనైతే ఫ్రేమ్ చేయడం జరిగింది సమ్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్. మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 4 to 5 అయితే తీసుకుని మీరు క్లియర్గా మెన్షన్ చేయొచ్చు. So then it is very beautiful to look at all these kind of electrical characteristics actually. Cell resistance gaani, dark resistance and even capacitance, fall or rise time, voltage value, particularly current value and even power dissipation. మన ప్రతి డివైస్కి పవర్ డిసిపేషన్ అయితే ఉంటుందన్నమాట. పవర్ డిసిపేషన్ ఇన్ ద సెన్స్ వోల్టేజ్ కరెంట్ వాల్యూ యొక్క ప్రొడక్ట్ని మనం పవర్ అంటాం కాబట్టి ఎంత పవర్ డిసిపేట్ అయింది అనేది కూడా మనం ఇక్కడ వాల్యూని అయితే ఇవ్వడం జరిగింది. సో ఆపరేటింగ్ టెంపరేచర్, ఏ టెంపరేచర్ లెవెల్లో ఇది ఆపరేట్ చేయబడుతుంది అనేది కూడా నేను మెన్షన్ చేశాను. యూ కెన్ సెలెక్ట్ 5 ఆఫ్ దెమ్. లెట్ us లుక్ ఎల్డిఆర్ కంట్రోల్డ్ ట్రాన్సిస్టర్ సర్క్యూట్. ఇది ఏంటంటే యాక్చువల్గా అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఈ విధంగా కూడా మనం యాక్చువల్గా ఎల్డిఆర్ని అయితే డిజైన్ చేయొచ్చు, కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇక్కడ దీంట్లో ఏంటంటే ఒక ట్రాన్సిస్టర్ని బేస్ చేసుకుని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఇది ఎలా వర్క్ చేస్తుందని చెప్పి మనం చూడొచ్చు చాలా క్లియర్గా. ఎప్పుడైతే లైట్ డిక్రీజ్ అయిందో ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయిందో అదర్ రెసిస్టర్తో రిలేషన్లో ఉన్న రెసిస్టర్తో ఇంక్రీజ్ అయిందో, ఒక ఫిక్స్డ్ రెసిస్టెన్స్ దానికైతే ఒకదానికి ఉంటుంది కాబట్టి దాంతో ఇది ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా వోల్టేజ్ డ్రాప్ అనేది అయితే మనకు ఫామ్ అవుతుంది అనమాట ఎల్డిఆర్లో. అది వోల్టేజ్ డ్రాప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే వోల్టేజ్ ఇంక్రీజ్ అయిందో దట్ మీన్స్ ఎంత కావాలంటే అంత రీచ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్కి మనకి 0.7 వోల్ట్ అయితే రిక్వైర్ ఉంది కాబట్టి అంత అమౌంట్ ఆఫ్ రీచ్ అయినప్పుడు ట్రాన్సిస్టర్ టర్న్ ఆన్ అవుతుందన్నమాట. ఇంకా మనం రాసినప్పుడు ఏంటంటే కొంచెం హైలైట్ అవుతుంది టాపిక్. వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ రెసిస్టర్ విల్ డిపెండ్ ఆన్ ద ఎల్డిఆర్ యూజ్డ్ అండ్ ఈవెన్ సప్లై వోల్టేజ్. ఓకే రైట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యాక్చువల్లీ it is very most important concept actually. As I am working as HOD of physics, I thought that it will be useful now for number of students. చూస్తే యూజ్ చేసుకుంటారు, వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఈ విధంగా కాన్సెప్ట్స్ని అయితే చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ 6th semester BSc physics combinations and as well as in particular this is for analog and digital electronics paper. Clear? సో ఖచ్చితంగా మీరైతే అందరూ యూజ్ చేసుకోవాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఈవెన్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్ టు get more and more interesting videos in further. Once again, thank you all.